హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా 4 ప్రసాదాలని తేలిగ్గా అలాగే తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పండగనే కాదు, మనకి ఏ పండగలకైనా కూడా ఇలా ఒకసారి తయారు చేశారంటే టైం సేవ్ చేయొచ్చు, అలాగే చాలా రుచిగా కూడా కుదురుతాయండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేలాగా చూపించబోతున్నాను. వీడియో లెంతీ అయినా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ ప్రసాదాలన్నింటినీ ఎలా చేయాలో చూద్దాం. మొదటి ప్రసాదం బెల్లం అప్పాలని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఇక్కడ నేను ఇదే కప్తోని 1 కప్ వరకు బియ్యం పిండి, 1 కప్ వరకు బొంబాయి రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ, 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్ కొలతలో ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా 1 స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ కొలత తీసుకుంటే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఒకసారి గరిటెతో కలిపి ఈ బెల్లం అంతా కూడా కరగనివ్వాలి. ఇలా కరిగేటప్పుడు ఒక 2-3 యాలకుల్ని ఇలాగా దంచి వేసుకోండి. చూసారు కదా, బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయిందండి. ఇలా కరిగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ పిండిని కూడా వేసేసుకోవాలి. వేసేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. స్టవ్ మీద అలాగే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే మనకి దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడినప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టి ఇదంతా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు కూడా అలాగే మూత పెట్టి ఉంచాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, ఇదంతా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు ఇదంతా గోరువెచ్చగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదంతా గోరువెచ్చగా అయిందండి. మరీ చల్లారటానికి వదిలేయకూడదు. మనం ఉండలు చేసేలోపు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోతుంది అనమాట. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఉండల్లా చేసుకొని ఇంకొక అరిచేతిలోనే ఇలా అప్పాల్లాగా చేసేసుకోవచ్చు. అలా కాకపోయినా ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్స్ కానీ ఉంటాయి కదా, వాటి మీద పెట్టైనా కూడా ఇలాగ ఈజీగా అప్పాలు రెడీ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పాలను కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా పొంగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా గరిటె మీద ఒత్తుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. బెల్లం అప్పాలు కరెక్ట్ కొలతలతో చేస్తే కనుక పర్ఫెక్ట్గా చేసేస్తారు. చూపిస్తున్నాను చూసారా, ఇలాగా ఇంకొక వాయి వేసినప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. అంతే, ఇంకా బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం రెండో ప్రసాదంగా చింతపండు పులిహారని బిగినర్స్ కూడా ఈజీగా చేసేలాగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను 100 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసి నానపెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువ లేకపోతే వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా నానిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ చింతపండు పులిహార కోసం మనం రైస్ని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను అనమాట అన్నం. మీరు ఇదే ప్రాసెస్లో మామూలు కుక్కర్లో అయినా లేదంటే నార్మల్గా వార్చైనా కూడా వండుకోవచ్చు అనమాట. ఇందులో 2 గ్లాసుల వరకు బియ్యం వేసానండి. 2 గ్లాసులకు గాను 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బియ్యం అంతా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ వేసుకోండి. అలాగే కొంచెం 1 స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపు వేసుకొని ఇంకా అన్నం ఉడికించుకున్నారంటే మెతుకు కూడా చక్కగా పసుపు అంతా అంటి చాలా బాగుంటుందండి పులిహార కూడా. చూసారు కదా, ఇలాగా అన్నం అంతా ప్రిపేర్ అయిపోయింది. నేను చెప్పిన కొలతల్లో వేశారంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇదంతా మనం పులుసు రెడీ చేసుకునే లోపు అన్నం అంతా కూడా కొంచెం చల్లారాలండి. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు పులిహార కోసం పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని ముందుగా బాగా ఇలాగ చేతులతో ప్రెస్ చేసి గుజ్జునంతా తీసుకోవాలండి. ఇలా స్ట్రైనర్లో వేసుకుంటూ మధ్యలో కావాలంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ చింతపండులోని పులుసు అంతా కూడా తీసుకోవాలి. ఈ చింతపండు పులిహారలో ఇది ఒక్కటేనండి కొంచెం లేట్ ప్రాసెస్. చూసారు కదా, ఇలాగా లాస్ట్ వరకు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందులో అయితే మనం పులుసుని ప్రిపేర్ చేస్తామో ఆ ప్యాన్ తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. చివరి వరకు వేయొద్దండి, లాస్ట్లో కొంచెం మిగిల్చేసి ఇందులోనే ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి.
ఇక్కడ నేను పులిహోరని అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఇంతే వేశాను. ఇదే మీరు నిల్వ ఉంచుకోవాలంటే ఎక్కువ పడుతుందండి. అలా నిల్వ ఎలా ఉంచుకోవాలో కూడా ఆ వీడియో కూడా నేను చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చింతపండు గుజ్జుని కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోనే ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా కలుపుతూ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోండి, స్టవ్ ఆపేసి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్ వరకు పల్లీలను వేసుకున్నాను. అలాగే ఒక 3-4 స్పూన్ల వరకు తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేసుకొని ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ అల్లంని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి. అలాగే 10 ఎండుమిరపకాయలను కూడా ఇలాగ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఇలా విరిచి వేసుకోండి. ఇదంతా కూడా పూర్తిగా వేగనివ్వాలండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఇలాగ మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నారంటే మనకి చింతపండు పులుసు చింతపండు పులిహోరలోకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది దించేసి పక్కన పెట్టుకోండి. ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అన్నం కూడా చక్కగా ఆరిపోయి చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు ఇందులోనే ఈ చింతపండు పులుసును కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల చింతపండుకి 1/2 kg వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. చింతపండు పులుసు మిగలదు, అన్నం కూడా ఏమీ ఎక్కువ అవ్వదన్నమాట. ఇందులో నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి, అందుకే సపరేట్గా మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి వేశాను. మీరు ఇందాక వేయించినప్పుడే వేసేసుకున్నా సరిపోతుంది. ఇదంతా కూడా ఇలా ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకొని చాలకపోతే సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే 1 స్పూన్ వేసాను అనమాట. ఈ చింతపండు పులిహోరని గరిటెతో కాకుండా చేతితో కలిపితే ఇంకా బాగుంటుందండి. ముందుగా గరిటెతో కలుపుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే ఇందులో కొంచెం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. తప్పకుండా ఈసారి ఇలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మూడో ప్రసాదంగా మనకి దద్దోజనం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అది కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్ తీసుకొని 1 కప్ వరకు రైస్ తీసుకున్నానండి. మీరు ఇదే ప్రాసెస్లో విడిగా కూడా వండుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. 1 కప్ రైస్కి ఇలా 3 కప్పుల వరకు వాటర్ వేయాలన్నమాట. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇందులో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం చక్కగా ఉడికిపోతుంది. ఇలాగ మ్యాషర్ కానీ లేదంటే ఇలా గుంటగరిటె కానీ తీసుకొని అన్నం అంతా వేడి మీద ఉన్నప్పుడే ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ మనం కలుపుకున్నామంటే అన్నం అనేది కొంచెం మెత్తపడుతుందండి. ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్న పాలని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అన్నీ కూడా ఒకే కప్తో కొలుచుకోండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక 5 నిమిషాలు. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని కొంచెం పల్లీలు అలాగే తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర అలాగే 1 స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలండి. మిరియాలు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దద్దోజనంలోకి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఇంచు అల్లాన్ని ఇలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. వేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అలాగే దించే ముందు చిటికెడు ఇంగువ వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ అన్నంలో వేసుకోవాలన్నమాట. వేసుకునే ముందు ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే 2 కప్పుల వరకు కమ్మని పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు అస్సలు వేయొద్దు, బాగోదు. ఇలా వేసిన తర్వాత ఇదంతా చక్కగా కలుపుకోండి. చూసారు కదా అన్నం ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసుకున్న తాలింపు అలాగే రుచికి సరిపడా అంతా ఉప్పు వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఈ దద్దోజనం ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. తప్పకుండా ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పండగలనే కాదండి, ఇంట్లో అయినా కూడా ఇలా తయారు చేశారంటే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు 4వ ప్రసాదంగా శనగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను తెల్ల శనగల్ని 1 కప్పు తీసుకున్నాను.
వీటిని ఒక 5 గంటల వరకు నానపెట్టుకున్నానండి. మీకు వీలైతే కనుక ఓవర్ నైట్ అయినా కూడా నానపెట్టుకోవచ్చు. 5 గంటల తర్వాత చక్కగా శనగలన్నీ నానిపోయినాయండి. ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకొని ఇదంతా కూడా ఏ కప్తో అయితే మనం శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, కొంచెం ఒక స్పూన్ కల్లుప్పు వేసానండి. ఇలా శనగల్లోనే ఉప్పు వేసి ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ 2 విజిల్స్ వచ్చిన తర్వాత 2 నుంచి 3 అయినా కూడా రానివ్వచ్చండి. ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులోంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ శనగల్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఈ నీళ్ళంతా కూడా వార్చుకోవాలండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి అనమాట. మరీ మెత్తగా అవ్వకుండా 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న వాటిని పక్కన పెట్టేసి తాలింపు కోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకుని ఈ శనగలను కూడా వాటిల్లో వేసేసుకొని ఇలా ఒకసారి టాస్ చేసుకున్నారంటే మనకి శనగలు కూడా రెడీ అయిపోతాయండి. నేను ఉడికించేటప్పుడే ఉప్పు వేసాను కాబట్టి ఇంకా వేయనవసరం లేదు. అలా కాకపోతే మీరు తర్వాత అయినా సాల్ట్ కలుపుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా 4 ప్రసాదాలు ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ పండక్కి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.